రెనాల్ట్ డస్టర్ లాంచ్ అయింది. కాదు డస్టర్ లాంచ్ అయింది అని రెనాల్ట్ కంపెనీ వాళ్ళే చెప్పమంటున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశంలో మన ఇండియాలో రెనాల్ట్ కంపెనీ కన్నా డస్టర్ ఎక్కువ ఫేమస్ అని చెప్పేసి వాళ్ళు నమ్ముతున్నారు. సో చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం కదా, లాంచ్ అయిపోయింది. అండ్ ఈ కార్లో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే యాక్చువల్గా లేదు, కానీ అంతకు మించి ఇచ్చారనమాట. అదేంటో చూద్దాం. దాంతోపాటు ఇంకొక 9 ఇంట్రెస్టింగ్ థింగ్స్, అంటే మొత్తం కలుపుకొని 10 ఇంట్రెస్టింగ్ థింగ్స్ అబౌట్ రెనాల్ట్ డస్టర్ ఫేస్ లిఫ్ట్ 2026 ఈరోజు చూద్దాం. హాయ్ అండి, నేను మీ కార్ మామ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టుందే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది. ఒక్క లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ మన కార్ మామ కమ్యూనిటీ ఉంది. సో మీరు ఒక కొత్తగా కార్ కొనాలి అనే ఉద్దేశంతో ఉంటే మన కమ్యూనిటీలో జాయిన్ అయితే మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అండ్ తర్వాత మీకు బెస్ట్ కొటేషన్స్ దొరుకుతాయి, డిస్కౌంట్స్ పొందొచ్చు. అండ్ వీ ఆల్సో డూ వీక్లీ లైవ్ సెషన్స్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. సో కమ్యూనిటీ జాయిన్ అవ్వాలంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. సో లెట్ us గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ మన లిస్ట్లో ఇంజన్ ఆప్షన్స్. సో ఇంజన్ ఆప్షన్స్ వీళ్ళు 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ అండ్ 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, ఇంకా 1.8 లీటర్ ఈటెక్ హైబ్రిడ్ ఇంజన్. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్లీ డీజిల్ ఆప్షన్ ఇవ్వలేదు. సో డీజిల్ని పక్కకు పెట్టేశారు. బట్ రెనాల్ట్ ఫస్ట్లో వచ్చినప్పుడు డీజిల్కి అది ఫేమస్. సో ఇప్పుడు డీజిల్ ఆప్షన్ అయితే లేదు. సో ఈ 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ యాక్చువల్గా ఇది జనరేట్ చేసే టార్క్ ఓన్లీ 150 న్యూటన్ మీటర్స్. ఇది చెప్పాలంటే ఒక టాటా నెక్సాన్ జనరేట్ చేసే టార్క్ కన్నా తక్కువ ఉంది. బట్ దీన్ని డస్టర్లో ఇవ్వడం అనేది నాకు కొంచెం, అంటే డస్టర్ సైజ్ ఈజ్ బిగ్గర్. సో అలా చూసుకుంటే ఎందుకు అలా ఇచ్చారనేది వీ హ్యావ్ టు సీ, లైక్ నిజంగా అది పెర్ఫామ్ చేస్తుంది ఏంటని. తర్వాత ఇంకోటి 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. సో ఇది 280 న్యూటన్ మీటర్స్ టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. సో 280 న్యూటన్ మీటర్స్ టార్క్ అసలు ఎలా జనరేట్ చేస్తుంది అనేది కొంచెం నాకు సర్ప్రైజింగ్ అనిపించింది. బట్ వీళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దే యూజింగ్ సంథింగ్ లైక్ పవర్ గ్లైడ్ టెక్నాలజీ అండ్ ఇంకొక టెక్నాలజీ ఏదో చెప్పారు, నాట్ వెరీ షూర్. బట్ ఆ పవర్ గ్లైడ్ టెక్నాలజీలో ఏంటంటే లోపల పిస్టన్లో దే ఆర్ క్రియేటింగ్ సమ్ స్మూత్గా గ్లైడ్ అవ్వడానికి ఏదో టెక్నాలజీ వల్ల ఎక్కువ ఎఫిషియన్సీ, అది ఎక్కువ టార్క్ జనరేట్ చేయగలుగుతుందని చెప్తున్నారు. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. తర్వాత 1.8 లీటర్ ఈటెక్ హైబ్రిడ్, వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇది మోస్ట్ పవర్ఫుల్ హైబ్రిడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ 80% ఆఫ్ ద టైం ఇది బ్యాటరీ మీద రన్ అయ్యేలా డిజైన్ చేస్తుంది, ఎస్పెషల్లీ సిటీలో అని చెప్తున్నారు అనమాట. అండ్ ఈ 1.8 లీటర్ ఈటెక్ హైబ్రిడ్లో వీళ్ళు 1.4 కిలోవాట్ బ్యాటరీని ఇస్తున్నారు. ఇది ఇండియాలో ఉన్న ఏ ఎగ్జిస్టింగ్ హైబ్రిడ్లో కన్నా బెటర్ ఉందని చెప్తున్నారు అనమాట. సో ఈ ఇంజన్ ఆప్షన్స్ అయితే నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ నుంచి ఏందో మీకు చెప్తాను, వెయిట్ చేయండి. అది చెప్పాను కదా, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లేకి అంతకు మించి ఇచ్చారని. సో సెకండ్ పాయింట్ వచ్చేసి లుక్స్ అండ్ డిజైన్ స్టాండర్డ్ అవుతున్నాయి. లుక్స్ అండ్ డిజైన్ నిజంగా నాకు నచ్చాయి. మీకేమనిపిస్తుంది చెప్పండి. ఎందుకంటే లుక్స్ వైజ్ చాలా డాషింగ్గా ఉంది కారు. ఐ లైక్ దట్ పార్ట్. అండ్ ఇందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మీరు లుక్స్ వైజ్ మీరు చూసుకున్నట్లయితే ఫ్రంట్ లుక్ కార్లో అసలు ఫ్రంట్లో వాడు అసలు రెనాల్ట్ లోగో పెట్టలేదు, డైరెక్ట్గా డస్టర్ అని పెట్టాడు అంతే. రెనాల్ట్ లోగోనే లేదు ఫ్రంట్లో, లేపేశాడు. సో డస్టర్కి ఎంత ఇంపార్టెన్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. సో దట్ ఈస్ సంథింగ్ ఐ ఫెల్ట్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. తర్వాత వీళ్ళు చెప్పే దాంట్లో థర్డ్ పాయింట్, దే బిల్ట్ ఇట్ ఆన్ ఆర్జిఎం ప్లాట్ఫామ్. సో ఇది రెనాల్ట్ గ్రూప్ మాడ్యూల్ అనేది పెట్టారు, ఆ ప్లాట్ఫామ్ మీద వీళ్ళు బిల్డ్ చేశారంటున్నారు. సో ఇది 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ వచ్చే ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ మీద ఏ కార్స్ బిల్డ్ చేసినా 5 స్టారే వస్తుందని చెప్తున్నారు. సో వాళ్ళు కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. సో చూడాలి ఎలా ఉంటుంది అది. ఇంకొక పాయింట్, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫోర్త్ పాయింట్, ADAS Level 2 అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్. ADAS Level 2 గురించి మీకు ఆల్రెడీ తెలిసిందే. అండ్ అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అంటే మన ADAS లాగే క్రూజ్ కంట్రోల్ ఆటోమేటిక్గా అదే అడాప్ట్ చేసుకుంటుంది అనమాట. ఒకవేళ మధ్యలో ఏదైనా అబ్స్ట్రక్షన్ వస్తే దాన్ని బట్టి ఆ స్పీడ్ కూడా అడాప్ట్ చేసుకుంటుంది. సో దట్ ఈస్ మోర్
వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫీచర్, ఈజీ టు డ్రైవ్. అది 4th పాయింట్. 5th పాయింట్ వచ్చేసి వీళ్ళు 360 కెమెరా అయితే ఆఫర్ చేస్తున్నారు. సో చాలామంది 360 కెమెరా లేదా అని అడుగుతారు. మన స్కోడా కుషాక్లో అయినట్టు అవ్వకూడదని చెప్పేసి. అండ్ స్కోడా కుషాక్ ఫేస్ లిఫ్ట్ గురించి కూడా మనం ఒక వీడియో చేసాము, మీరు చూడాలనుకుంటే అది చూడొచ్చు. 6th పాయింట్ వచ్చేసి పానరామిక్ సన్ రూఫ్ ఆఫర్ చేస్తున్నారు. సో మీరు 360 కెమెరా కానీ, క్రూజ్ కంట్రోల్ కానీ, పానరామిక్ సన్ రూఫ్ కానీ మిస్ అవ్వరు, అన్నీ దొరుకుతాయి అన్నమాట. సో తర్వాత పాయింట్ 7th పాయింట్ మన దాంట్లో డోర్ హ్యాండిల్స్ నార్మల్గా ఇచ్చారు. చాలా మటుకు ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద కార్స్లో ఒక ట్రెండ్ ఏమైపోయిందంటే ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ఇస్తున్నారు, బట్ అది సేఫ్టీ విషయం ఇష్యూ అవుతుందని అప్పుడు ఆల్రెడీ కంప్లైంట్స్ వస్తున్నాయి. సో ఇది డోర్ హ్యాండిల్స్ నార్మల్గా ఇచ్చారన్నమాట ఇందులో. తర్వాత 8th పాయింట్ వచ్చేసి రెనాల్ట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పార్ట్స్ ఆర్ మేడ్ ఇన్ ఇండియా ఫర్ దిస్ రెనాల్ట్ డస్టర్. సో పార్ట్స్ అవైలబిలిటీ కానీ అఫోర్డబిలిటీ కానీ పెరుగుతుంది అని వాళ్ళు చెప్తున్నారు. సో లుక్స్ లైక్ రెనాల్ట్ ఈస్ టేకింగ్ ఇండియా సీరియస్లీ. సో వాళ్ళు లాంగ్ రన్ ప్లే చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో దిస్ ఇస్ ఎ గుడ్ మూవ్. సో 8th పాయింట్ ఇది. 9th పాయింట్ వచ్చేసి 700 లీటర్ బూట్ స్పేస్ ఆఫర్ చేస్తున్నారంట. వెన్ యూ టేక్ ఆఫ్ ద పార్సెల్ ట్రే, 700 లీటర్స్ బూట్ స్పేస్ ఇస్ ఏ హ్యూజ్ బూట్ స్పేస్. డెఫినెట్లీ ఆ సైజ్ కార్కి అంత బూట్ స్పేస్ ఉంటే చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్గా 10th పాయింట్ విచ్ ఈజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇందులో డైరెక్ట్గా ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే మీకు అవసరం లేదు. డైరెక్ట్గా గూగుల్ ఇన్బిల్ట్ నావిగేషన్ సిస్టమ్, అంటే డైరెక్ట్గా మీ టచ్ స్క్రీన్లోనే ఉంటుంది నావిగేషన్ సిస్టమ్. మీరు మీ ఫోన్ని కనెక్ట్ చేయకుండానే అక్కడ మ్యాప్స్ చూడొచ్చు అనమాట. సో ఈ ఫీచర్ ఇప్పటివరకు ఇండియాలో ఉన్న వాటిలో అంటే ఈ 20 lakh లోపల వచ్చే కార్స్లో ఎవరు ఇవ్వలేదు. మహీంద్రా 700లో ఉన్నట్టుంది, ఐ నీడ్ టు చెక్. సో దిస్ ఈజ్ సంథింగ్ దే ఆర్ ప్రామిసింగ్. గూగుల్ ఇన్బిల్ట్ నావిగేషన్ అని చెప్తున్నారు. సో మీరు వచ్చి ప్లే స్టోర్లో యాప్ డౌన్లోడ్ చేసుకొని తర్వాత మీరు మీ మీ జీమెయిల్ ఐడి యూస్ చేస్తే కనుక గూగుల్ తాలూకా ఇంటర్ఫేస్ అది మీకు టచ్ స్క్రీన్లోనే కనిపిస్తుంది. సో చాలా ఈజీగా యూస్ చేయొచ్చని చెప్తున్నారు. సో ఐ ఫెల్ దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫీచర్. సో ఇవి రెనాల్ట్ డస్టర్ గురించి 10 ఇంట్రెస్టింగ్ థింగ్స్ అండి వీళ్ళు లాంచ్ చేశారు. కానీ ఇక్కడ వీళ్ళు పెట్టిన మెలిక ఏంటంటే ప్రైస్ ఇంకా చెప్పలేదు. సో అది కొంచెం నాకు డిసప్పాయింటింగ్గా అనిపించింది. ప్రైస్ చెప్పుంటే బాగుంది అనిపించింది. అండ్ ప్రైస్ కోసం వీళ్ళు ఏంటంటే మార్చ్ మిడ్ వరకు వెయిట్ చేయాలని చెప్తున్నారు. సో ఆల్మోస్ట్ 2 months వెయిటింగ్ అనేది బాగాలేదు. ఈ మధ్య చాలా మటుకు కార్స్ ఏం చేస్తున్నారు, మన కార్స్ కంపెనీస్ ఇలా చేస్తున్నారు, లాంచ్ని సగం చేస్తున్నారు, ప్రైస్ చెప్పకుండా పెట్టడం, సస్పెన్స్ పెడుతున్నారు. సో దిస్ ఇస్ సంథింగ్ కొంచెం డిసప్పాయింటింగ్గా ఉంది. బట్ వీళ్ళు చెప్పేదంటే మార్చ్ మిడ్లో ప్రైస్ రివీల్ చేస్తారు, ఏప్రిల్ నుంచి డెలివరీ స్టార్ట్ అవుతాయని చెప్తున్నారు. అండ్ ఫర్ ద ఈటెక్ హైబ్రిడ్ ఏదైతే ఉందో అది మాత్రం ఇప్పుడు కాదు, దివాళీ తర్వాత అని చెప్తున్నారు డెలివరీస్. సో దీస్ ఆర్ ద అప్డేట్స్ అండి మన రెనాల్ట్ న్యూ డస్టర్ గురించి. ఎంతవరకు మీరు చూసారంటే వీడియో నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.